వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఇంట్లో 5 మంది ఉంటే ఒకరైనా సరే డయాబెటిక్‌తో బాధపడే వాళ్ళు ఉంటారు. సో, ఈ షుగర్ వ్యాధి అనేది చాలా వరకు పెరిగిపోతా ఉంది. ఈ డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళలో చాలా వరకు కూడా అంగస్తంభన సమస్యలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇలాంటి వారు ఖచ్చితంగా సుంతి ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పేసి ట్రీట్మెంట్ ట్రైన్స్ హాస్పిటల్‌కి సంబంధించిన డాక్టర్ వినయ్ గారు అయితే చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు వీరు సుంతి ఆపరేషన్ చేయించుకోవాలి? డయాబెటిక్‌కి, సర్కంసెషన్‌కి ఉన్న ఇంటర్‌లింక్ ఏంటనేది సార్‌ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. హలో. సార్, నిజంగా మీరు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను నేను. ఆఫ్ ది రికార్డ్ మనం డిస్కషన్‌లో చెప్పారు. లేదు నవీన్, సర్కంసిషన్ అనేది ఖచ్చితంగా డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళలో ముందుగానే చేయించుకుంటే మంచిదన్నారు. దానికి అసలు ఈ అంగస్తంభన సమస్యకి ఇంటర్‌లింక్ ఏంటి సార్ అసలు? ఇంటర్‌లింక్ ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మటుకు ఇప్పుడు మనకి ఎక్కువ మంది ఒక 5గురిలో తీసుకుంటే కనీసం ఒక్కరికన్నా షుగర్ ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే పబ్లిక్‌లో జనాలలో ఏంటంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది. మనం ఇప్పుడు చేసే జాబ్స్ గానీ లేకపోతే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అనేది కొంచెం తక్కువ. ఎక్కువ కూర్చొని చేయడం గానీ లేకపోతే మన లైఫ్ స్టైలు లేకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా వరకు మారినాయి. అండ్ మనం తినే ఫుడ్ కూడా ఎక్కువ శాతం ఏంటంటే కెమికల్స్ బట్టి అడల్టరేట్ ఫుడ్ సో దానివల్ల మనకి షుగర్ అనేది ఈజీగా వస్తున్నది. అండ్ ఇంకోటి ఏంటంటే కోవిడ్ తర్వాత చాలా మందిలో చూస్తున్నాం. ఎందుకంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ స్టిరాయిడ్స్ అనేవి చాలా వరకు వాడారు. సో దానివల్ల మనకి షుగర్ కూడా వస్తుందన్నమాట. సో ఇంతకుముందు ఏంటంటే పబ్లిక్లో మనం హాస్పిటల్కి వెళ్తే కొంతవరకు షుగర్ ఉందా లేదా అనేది వాళ్ళకి తెలియదు. కొంతమందికి చూపు మందగించడము, అట్లా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఒక్కసారి షుగర్ టెస్ట్ చేసుకోండి అని వాళ్ళని చెక్ చేపిస్తే షుగర్ ఉంటుంది. మనం ఎక్కువ చూసే మందిలో ఏమవుతుంది అంటే వాళ్ళు మనకి అంగానికి సంబంధించిన సమస్యతో వస్తున్నారు. మేబీ ఏంటంటే ఒకటి అంగస్తంభన సమస్య కావచ్చు, లేదు అంటే మనకి ముందు చర్మానికి సంబంధించిన సమస్య వల్ల కూడా వస్తూ ఉంటారు. వీళ్ళల్లో ఏంటంటే మనం ఫస్ట్ మనకి రాగానే మన దగ్గర మనం షుగర్ టెస్ట్ చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉంటే వాళ్ళలో షుగర్ బయటపడుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ చర్మం చెడిపోవడము, లేదు అంటే కొంతమందిలో ఎక్కువ శాతం మందిలో అంగస్తంభన నాకు చాలా రోజులు బాగుంది, ఒక 1 year నుంచి లేదంటే ఒక 6 months నుంచి నాకు అంగస్తంభన సమస్య వస్తుంది అండ్ ఈ చర్మానికి సంబంధించిన సమస్య కూడా నేను ఫేస్ చేస్తున్నాను అని వస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఈ ఫోర్ స్కిన్ అనేది వెనక్కి వెళ్ళదా అండి డయాబెటిక్ అటాక్ అయితే? ఏమవుతుంది అంటే మనకి ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ చర్మము మందం అయిపోతూ ఉంటుంది. మందమై వెనక్కి వెళ్ళకపోవడము, లేదు అంటే చర్మం మీద పగుళ్ళు రావడము, కొన్నిసార్లు పుండ్లు పడడము, లేకపోతే మనకి ఎర్రగవ్వడం, ర్యాష్, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇంకోటి దురద కూడా ఉండొచ్చు. ఏదో మనకు షుగర్ వచ్చిందంటే ఒకప్పుడు ఒక నానుడి అంటే దెబ్బ తగిలిందంటే త్వరగా మానదు, అదొక్కటే తెలుసు. కానీ ఇన్ని ఉన్నాయి అంటే మన కళ్ళల్లో కనపడుతుంది, అదేవిధంగా ఈ పీస్ స్పాట్లో కూడా కనపడుతూ ఉంటుంది. ఓకే, ఏంటి సార్ వీళ్ళకి సొల్యూషన్ ఏంటి? ఈ సర్కంసిషన్ చేయించుకుంటే వీళ్ళకి ఉన్న బెనిఫిట్ ఏంటి? సో వీళ్ళల్లో ఏంటంటే మనం ప్రాబ్లం ఎక్కువ దాకా వెయిట్ చేయడం కంటే ముందు జాగ్రత్తగా మనకి ముందు చర్మం తీపిచ్చేసుకుంటే మనకి ఈ చర్మం ఇన్ఫెక్ట్ కావడం కానీ లేకపోతే కొన్నిసార్లు మనకి చర్మం ఇబ్బంది వల్ల అంగం గట్టి పడుతుంది కానీ తొందరగా పడిపోతూ ఉంటుంది. ఎక్కువ శాతం మందిలో మనకేంటంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది నాకు అని చెప్తా ఉంటారు. సో ఈ సమస్యలు రాకుండా మనం ముందే నివారించవచ్చు. కానీ ఏంటంటే ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితేనే డయాబెటిక్ ఉన్న వాళ్ళలో మానడానికి టైం పడుతుంది అంటుంటారు కదా, అట్లాంటిది మరి ఈ సర్జరీలు అంటే ఈ సర్జరీ అని కాదు, ఎనీ సర్జరీ చేయించుకుంటే మరి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? దీంట్లో సుంతి చేయించుకోవడం వల్ల కాంప్లికేషన్స్ అయితే ఏమీ ఉండవు నేను చెప్పాలంటే. సో వీళ్ళల్లో గాయం మానుతుందా అంటే చాలామంది అడుగుతుంటారు, సార్ మాకు షుగర్ ఉంది కదా గాయం మానుతుందా అంటే, షుగర్ ఉన్నా లేకపోయినా మనం సుంతి చేస్తే 3 నుంచి 4 వారాలలో ఖచ్చితంగా మానిపోతుంది. అండ్ ఎక్కువ శాతం మందికి చీమ వచ్చినట్టు లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళని అయితే మేమైతే చూడలేదు ఇప్పటివరకు. సో సుంతి చేయించుకోవడం చాలా అడ్వాంటేజ్ వీళ్ళు పర్టికులర్గా షుగర్ ఉన్న పేషెంట్స్లలో. షుగర్ ఉన్న వాళ్ళకి ఓకే సార్, కానీ కొద్దిమంది ఏంటంటే వాళ్ళకి అసలు అంటే డయాబెటీస్ ఏం కాదు, షుగర్ ఏం లేదు, అయినప్పటికీ ఫోర్ స్కిన్ వెనక్కి రాదు. సో వాళ్ళకి ఏంటి, ఎందుకు, దేనివల్ల ఏంటొచ్చు? అది యూజువల్గా ఏంటంటే ఆఫ్టర్ బర్త్ చిన్నపిల్లల్లో కానీ ఏంటంటే ఈ చర్మానికి లోపల ఈ గ్లాండ్స్ అంటాం, దీనికి అతుకులు ఉంటాయి. అతుకులు మనకి ఎప్పుడంటే ఒక 5 సంవత్సరాలు వచ్చే లోపు అతుకులు అనేది పోవాలి. కొంతమందికి ఏమవుతుందంటే అది ఇంకా ప్రొలాంగ్ అవుతాయి. దానివల్ల ఈ చర్మం దీనికి అతుక్కపోయి వెనక్కి రాదనమాట. మనము ఈ చర్మం వెనక్కి రాకపోవడాన్ని మనం ఫైమోసిస్ అంటాం. సో కొంతమంది చిన్నపిల్లల్లో మేమేంటంటే ఎక్కువ శాతం చిన్నపిల్లలు 1 year కిడ్స్ కానీ లేకపోతే 8 months పిల్లలు వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఈ మూత్రనాళం ఈ ముందుది మొత్తం చర్మం అంతా మూసుకుపోతుంది.
మూసుకపోయి వాళ్ళకి ఏమవుతుంది అంటే మూసుకపోయి వాళ్ళకి యూరిన్ పోసినప్పుడల్లా అటు ఇటు డిస్పర్స్ అయ్యి ఇది బెలూన్ లాగా ఉబ్బుతుంది మా అబ్బాయికి, యూరిన్ పోసినప్పుడు ఏడుస్తున్నాడు, లేకపోతే ఫీవర్ వస్తుంది, ఈ కంప్లైంట్స్ తోటి వస్తున్నారు. సో వాళ్ళకి కూడా మనకి ఏంటంటే ఈ స్కిన్ తీసేయడం మనం చేస్తున్నాం, అంటే 1 year దాటిన వాళ్ళకి. ఇంకా ఎక్కువ శాతం మంది మన దగ్గరకు వచ్చేవాళ్ళు లేకపోతే 15 to 30 years కావచ్చు, లేదంటే 25 years ఏజ్ గ్రూప్ కావచ్చు. వాళ్ళల్లో కూడా స్కిన్ నాకు వెనక్కి వస్తుంది, కాకపోతే ఏంటంటే అంగం గట్టిపడ్డప్పుడు నాకు ఇక్కడ పట్టేసినట్టు అవుతుంది, నొప్పి వస్తుంది నాకు ఇంటర్ కోర్స్ టైంలో, ఆ కంప్లైంట్ తోటి వస్తున్నారు. సో వాళ్ళల్లో కూడా మనకి క్రీములు కానీ ఆయింట్మెంట్లు వాడినా పెద్ద ప్రయోజనం ఉండదు. సో అల్టిమేట్గా మనకి ఏంటంటే బెస్ట్ సొల్యూషన్ అయితే సర్కంసిషన్. ఓకే, అదే మీరు ఇప్పుడు క్రీమ్స్ ఆయింట్మెంట్ గురించి చెప్పారు కాబట్టి క్వశ్చన్ వచ్చింది సార్ నాకు. ఎందుకంటే మన ట్రీట్మెంట్ హాస్పిటల్కి సంబంధించి ఒక వీడియో చేసినప్పుడు కింద ఒక కమెంట్ వచ్చింది, అసలు ఇట్లాంటి సుంతి ఆపరేషన్లు అవసరం లేదు, డయాబెటిక్ ఉన్న వాళ్ళు కొన్ని రకాల క్రీమ్స్ వస్తాయి అవి పట్టించుకుంటే సరిపోతుంది అంటున్నారు కదా. అసలు ఈ సర్కంసిషన్ వర్సెస్ క్రీమ్ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? అంటే క్రీమ్తో అయిపోయేదానికి సర్జరీ వరకు ఎందుకు అంటున్నారు? ఏంటి అంటే మనం ఇప్పుడు క్రీమ్స్ వాడతాం, క్రీమ్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే మనకి దీని మీద ఏర్పడిన పగుళ్ళు తగ్గుతాయి కానీ ఏంటంటే ఈ చెడిపోయిన చర్మం మళ్ళీ యథాస్థితికి అయితే రాదు. మనకి ఆ ఇన్ఫెక్షన్ టెంపరీగా తగ్గుతుంది, పేషెంట్కి టెంపరీ రిలీఫ్ ఉంటుంది. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నాకు ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, నాకు చర్మం వెనక్కి వస్తుంది అనిపిస్తుంది. కాకపోతే అవి ఆయింట్మెంట్ క్రీమ్ వాడిన రోజులే వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ ఆపేసినాక మళ్ళీ మేబీ 1 week లేకపోతే ఒక 10 days మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ రిపీట్ అయినప్పుడు మళ్ళీ చెడిపోతుంది, మళ్ళీ చెడిపోయి ఇంకొంచెం మొత్తం మూసుకుపోతుంది అనమాట. అంటే ఏదైనా ఫస్ట్లో జాగ్రత్త పడితేనే కొంచెం మంచిగా ఉంటుంది, లేదంటే పూర్తిగా ఇట్లాంటి అతుకులు ఎక్కువగా ఉన్న స్కిన్ కూడా తీసే విధంగా ఉంటుందండి. 100%. ఓకే, మనం ఏంటంటే 100% మనం స్టాబ్లర్ తోటే చేస్తాం. ఎందుకంటే చాలా మంది లైట్ తీసుకుంటారు, ఏముంది క్రీమ్ వాడదామని మీరు అన్నట్టుగా, కానీ లోపల దానికి జరిగే డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి ఫైనల్గా వచ్చిన తర్వాత అయ్యా ఏంటో మీరు ఇంత లేట్ చేసినారు, మొత్తం అతుకులే ఉన్నాయి, అతుక్కపోయింది, దీన్ని తీయలేమని ఏమన్నా వెనక్కి పంపించిన సందర్భాలు ఉన్నాయా, లేదంటే ఎట్లాంటివైనా చేసేసలేదు? మనం ఏంటంటే ఇప్పటివరకు ఒక్కరిని కూడా మేము చేయలేము అని వెనక్కి పంపిన కేసెస్ అయితే లేవు. మనం 100% ఇది స్టాప్లర్ తోటే చేస్తాం. ఎందుకంటే ఎన్ని అతుకులు ఉన్నా కానీ ఈ చర్మం ఎంత చెడిపోయినా కానీ మనము కింద మీద పడి స్టాప్లరే చేస్తాం. 100% సర్జరీ లాగా ఓపెన్ గా అట్లా చేసిన సందర్భాల్లో అయితే లేవు. ఇప్పుడు చేసిన 1000 సర్జరీల్లో ఓపెన్ అయితే ఎప్పుడు చేయలేదు. ఓకే, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి సార్ ఈ సర్జరీ అయిన తర్వాత? మనకేంటంటే దీంతో నిజంగా చెప్పాలంటే అసలు రెస్ట్ అవసరం లేదు. పేషెంట్ని వెంటనే సర్జరీ అయిపోయినాక 1/2 hourలో డిశ్చార్జ్ చేసేస్తాము. సో వాళ్ళు నెక్స్ట్ డేనే మనకి పనులు చేసేసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే 1 నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాం. ఏంటంటే 1 నెల రోజుల వరకు సెక్షువల్ యాక్టివిటీ చేయొద్దు, అండ్ ఫుడ్ పరంగా వాళ్ళు అన్నీ తినొచ్చు. మామూలుగా కొన్ని ఏదో సర్జరీలు చిన్న సర్జరీలు అయితేనే పప్పుకు సంబంధించి తినకూడదు, కొన్ని రకాల పప్పులు తినకూడదు, చీము వస్తుంది అంటుంటారు, అట్లాంటివి ఏమి ఉండవండి? అట్లా ఏమి ఉండవు. ఏంటంటే పప్పు అనేది ప్రోటీనే. మనకి శరీరంలో ఏ చిన్న గాయం మానాలన్నా కానీ ప్రోటీన్స్ అవసరం. సో పప్పు మనకి మేలు చేస్తుంది కానీ దానివల్ల చీము రావడం అట్లా అయితే ఏమీ ఉండదు. సో ఫుడ్ పరంగా అన్ని తినొచ్చు, పప్పులు, ఎవ్రీథింగ్, దే కెన్ ఈట్ ఎవ్రీథింగ్. ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తారు సార్? అంటే డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తే బాగుంటుందా, లేదంటే డయాబెటీస్ ఈరోజు నాకు తేలింది అని అంటే నెక్స్ట్ డేనే వచ్చి సర్కం చేయించుకుంటే? డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ముందు జాగ్రత్తగా చేయించుకోవడం అయితే చాలా వరకు మేలు. ఎందుకంటే మనకి చర్మం చెడిపోయినాక చేయించుకోవడం కంటే ముందు చేయించుకుంటే మనకి రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. చాలా వరకు కూడా సక్సెస్ఫుల్ రేట్తో అయితే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఈ సర్కంసిషన్కి సంబంధించిన శుద్ధి ఆపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కూడా ఈ హాస్పిటల్ అయితే సొంతం చేసుకుంది. సో ఎట్లాంటి క్లిష్టమైన కేసులైనా సరే మేము హ్యాండిల్ చేస్తూ ఉన్నాం అని చెప్పేసి డాక్టర్ వినయ్ గారు చెప్తా ఉన్నారు. సో వీళ్ళు మొత్తం ఒక 3 గ్రూప్ ఆఫ్ మెంబర్స్ లాగా డాక్టర్స్ లాగా అయితే ఉండి ఈ సర్జరీస్ అయితే చేస్తుంటాం అని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పారు. ఇట్లాంటి సమస్యలు ఏదైనా ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు డాక్టర్స్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి.